హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని మహిళకి రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు శుభవార్తని అందించారు. రుణమాఫీకి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించడం జరిగింది. డ్వాక్రా మహిళకి ఏ తేదీన ఈ రుణమాఫీకి సంబంధించిన డబ్బులని విడుదల చేయనున్నారు, పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని, దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీడియో ఎంతమందికి షేర్ చేయండి. 2019 ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మహిళలకి డ్వాక్రా రుణాలని 2019 వరకు ఉన్న రుణాలని మాఫీ చేయడం జరిగింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి 3 విడతల డబ్బులని డ్వాక్రా మహిళలకు సంబంధించిన ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇక లాస్ట్ విడతగా 4వ విడత రుణమాఫీ డబ్బులని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు డ్వాక్రా మహిళ యొక్క సంఘానికి సంబంధించిన గ్రూప్ యొక్క అకౌంట్లో జమ కావటం జరగనుంది. ఈ రుణమాఫీ అనేది ఆయా డ్వాక్రా సంఘాలు తీసుకున్న లోనును బట్టి 2019 వరకు ఉన్న రుణాలని మాఫీ చేయడం జరిగింది. ఆయా గ్రూప్ యొక్క లోనును బట్టి ఒక్కో గ్రూప్కి గరిష్టంగా 1,00,000 నుంచి 2,00,000 వరకు రుణాలు అనేవి మాఫీ కావటం జరిగింది. ఈ రుణమాఫీ అయిన డబ్బుల మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 4 విడతల్లో డ్వాక్రా మహిళ యొక్క ఖాతాల్లో జమ చేయటం జరుగుతూ వస్తుంది. ఇప్పుడు తాజాగా చివరి విడత డబ్బులని జనవరి నెల 23వ తేదీ నుంచి మహిళ యొక్క బ్యాంకు ఖాతాలోకి జమ చేయనున్నారు. ఉదాహరణకి మీ యొక్క గ్రూప్కి 1,00,000 రూపాయలు రుణమాఫీ కావటం జరిగి ఉంటే మొత్తం 4 విడతల్లో ఒక్కో విడతలో మీ యొక్క డ్వాక్రా సంఘానికి 25,000 రూపాయల చొప్పున ఒక్కో విడతలో జమ చేయటం జరుగుతూ వస్తుంది. ఇప్పుడు 4వ విడతలో కూడా 25,000 రూపాయలు మీ యొక్క డ్వాక్రా గ్రూపులో జమ కావటం జరుగుతుంది.